ఇక జాలి దయ లేని అసురుడు అంటే ఎలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, మన బాలయ్య బాబులానే ఉంటాడు. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే సార్, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యాట్రిక్ విన్నింగ్ యాజ్ ఎమ్మెల్యే ఇన్ హిందూపూర్. అండ్ ఇక మన బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఆయన అప్కమింగ్ మూవీస్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. అండ్ ఆ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే NBK 109 గ్లిమ్స్. ఆల్రెడీ ఈ మూవీ అనౌన్స్మెంట్ కి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ గ్లిమ్స్ చూసాక ఇక మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఆ అడవిలో నక్కలు పులులకు సంబంధించిన డైలాగ్ బాలకృష్ణ గారు చెప్పారు కదా, పీక్స్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్. సో ఆ గ్లిమ్స్ వల్ల వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటోగా నాకు బేవచ్చంగా పెరిగినాయి ఈ గ్లిమ్స్ కి. అండ్ ఈ గ్లిమ్స్ 58 seconds డ్యూరేషన్ లో ఉంది. అండ్ ఆ గ్లిమ్స్ చూసాక నాకు ఈ గ్లిమ్స్ అంతేం అనిపించలేదు, జస్ట్ డీసెంట్ అనిపించింది. అండ్ బాలకృష్ణ గారి చేత డైలాగ్ కూడా చెప్పించలేదు, అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ గ్లిమ్స్ లో రిలీజ్ చేసిన డైలాగ్ అయితే మూవీ రిలేటెడ్ డైలాగ్ లా అనిపించింది, మూవీ ప్లాట్ మొత్తం చెప్పే డైలాగ్ లా అనిపించింది. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ విషయానికి వస్తే బాలయ్య బాబు గారి మూవీ అంటే తమన్ గారికి పోనకలు వచ్చేస్తేమో నాకు అర్థం కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి భయ్య, నెక్స్ట్ లెవెల్. అంతే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడిట్లకి కుమ్మేశారు ఆయన. అండ్ ఈసారి థియేటర్ మేనేజ్మెంట్ చాలా దగ్గరుండి చూసుకోండి. అఖండకి వీరసింహారెడ్డికి జరిగింది గుర్తుంది కదా, సౌండ్ బాక్సులు పేలిపోయి. నాకు తెలిసి మళ్ళీ మీ సౌండ్ బాక్సులు బద్దలైపోతాయి. ఆ రేంజ్ అవుట్పుట్ కన్ఫర్మ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బాబీ. ఆయన ప్రీవియస్ ఫిలిం వాల్తేర్ వేరే కూడా సంక్రాంతికి రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ లోనే బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. ఆ బ్యానర్ లో వచ్చిన ప్రతి మూవీకి ఖచ్చితంగా గ్యారంటీ హిట్ బొమ్మ అని చెప్పేసి ఖచ్చితంగా మనకు తెలిసిందే. ఇక జాలి దయ లేని అసురుడు అంటే ఎలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, మన బాలయ్య బాబులానే ఉంటాడని మళ్ళీ రుజువు చేయబోతున్నారు ఈ మూవీతో. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. NBK 109 గ్లిమ్స్ అయితే ఇట్స్ డీసెంట్, పర్లేదు. అండ్ ఈ లుక్ కూడా పెద్దగా రివీల్ చేయలేదు, మనం చూసిన చిన్న గ్లిమ్సే కాబట్టి మనం జడ్జ్ చేయలేం. అండ్ లాస్ట్ షాట్ అయితే ఉంది, పీక్ స్టఫ్ అంతే, ఇక మ్యాడ్ స్టఫ్ లోడింగ్ అంతే. ఇక్కడ చూడండి తలకాయ నరిగేసి ఉంది. అండ్ ఆయన చిత్తులో ఫైర్ తో ఉన్న కత్తి, గుర్రం, నిజంగా శాతకర్ణి వైబ్స్ వచ్చినాయి అని చెప్పాలి. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ లో నిలిచిపోయే సినిమా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది NBK 109 గ్లిమ్స్. అండ్ ఇక వేరే ఇంకొక న్యూస్ చూసుకుంటే అదే BB4 ద మాస్ కాంబినేషన్, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఈస్ బ్యాక్. అదే మన బోయపాటి గారు అండ్ బాలయ్య బాబు గారు 4th మూవీ రాబోతుంది. ఆ కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ లో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ కొలాబరేషన్ ఇంకొకసారి అంటే ఊహించుకోండి, ఇక మాస్ థియేటర్లు, మాస్ సెంటర్లు ఇక హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోతాయి పక్కాగా. అండ్ ఈ అనౌన్స్మెంట్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా, అదే ఇది అఖండ 2 అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ BB4 మీద చూడండి రుద్రాక్షమాల ఉంది, మేబీ ఇది అఖండ 2 అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ దీనికి బమ్ అఖండ అనే టైటిల్ అయితే ప్రెసెంట్ కన్సిడర్ చేస్తున్నారని బజ్ అయితే నడుస్తుంది, అది అఫీషియల్ గా ఇంకా తెలవదు. బట్ బమ్ అఖండ అనే టైటిల్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ. అండ్ ఇది ఆఫ్టర్ అఖండ ఈవెంట్స్ తర్వాత జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా. ఆఫ్టర్ NBK 109 రిలీజ్ తర్వాత సెట్స్ మీదకి అయితే వెళ్ళనుంది ఈ సినిమా. అండ్ ఇది నిజంగా ఒక క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి ఫ్యాన్స్ కి అయితే. అండ్ ఇంకొకటి NBK 109 నుంచి టైటిల్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం, బట్ టైటిల్ అయితే రాలేదు. అండ్ NBK 109 గ్లిమ్స్ చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ గా వన్స్ అగైన్ విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే సార్ బాలయ్య బాబు సార్. కుమ్మేయండి అంతే మీరు మా సెంటర్ని. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.